కోరుకుంటున్నాం. జై కవితక్క. ధన్యవాదాలు అందరికీ కూడా. రాష్ట్రం 8 మంది ఎంపీలు ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది, 2 మంత్రులు కూడా రాష్ట్రంలో చెలామణి అవుతున్నారు. కావున ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఢిల్లీలో ఉన్న బిల్లులు తీసుకొచ్చి, బీజేపీ 2014 నుంచి అధికారం ఉన్నది, దాదాపుగా 11 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు బీసీలని ముందున చూపించి కానీ అధికారంలో బీసీలకు మాత్రం మాట ఇవ్వలేకపోతున్నది. బీజేపీ బీసీ నేతలను తెరపై చూపించడం తప్ప అధికారంలో భాగస్వామ్యం చేయడంలో బీసీలను మోసం చేస్తున్నది. హలో హలో ఫోన్ చేసిన తిరుపతిలో ఉందా నరేష్ చెప్పినా మీరు పోనా చెప్పలేదు తిరుపతి తర్వాత కూడా చేశాను కదా. 3 రోజులు తిరుపతిలో ఉన్నావు. తర్వాత సాటిలైట్కి అప్లై చేశారు. ప్రజెంట్ అయితే డిజిటల్ నడుస్తుంది. రెగ్యులర్ అక్కడే చేస్తున్నావా మీరేనా? నేను సపరేట్ పెడతాను. అది నడుస్తుంది కంప్లీట్గా చేసుకొని పెట్టుకుంటాను ప్రైవేట్లో. ఈవినింగ్ వరకు ఇంటి ముందు కొంచెం మీరు అయిపోయిన తర్వాత కొంచెం రాష్ట్ర అధ్యక్షులు కోడ శ్రీనివాస్ గారు అభ్యర్థి జాయిన్ అవ్వడానికి. కాకపోతే ఏంటంటే శాలరీ అదంతా కొంచెం నాకు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను రాలేదు. స్టార్టింగ్ ఇరుక్కుపోయినాం కానీ ఏం కాదు, ఓన్గా స్టార్ట్ చేస్తాను చేయాల్సి. ఓపికని ఇట్లా మీరు ప్రశ్నించదు. బీసీలు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూడలే మా రోషం ఎంతో మా రేషం ఎంతో. మళ్ళీ మీకు చూడాలనుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టండి, అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు కానీ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ మీరు చేయొద్దు. మరీ ముఖ్యంగా ఈరోజు ఏ నాయకుడు కానీ అరే బీసీ ఉద్యమం అనగానే 72 గంటల నిరాహార దీక్ష చేసినటువంటి 12 బీసీ కులాల వాడపడుతూ తెలంగాణ జాతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ గౌరవనీయులు కవితక్క గారికి చివరి వరకు కవర్ చేయండి. 72 గంటల పాల్గొన్నటువంటి బీసీలకు ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2023లో ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మరి మన అప్పటి పిసిసి మరి ఇప్పటి రిజర్వేషన్ ఇస్తాము ఆ గవర్నమెంట్ వస్తే అన్న సంగతి మీకు తెలుసు. మరి ఆ తర్వాత జరిగిన చాలా కార్యక్రమాలు అంటే ఆ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతాము మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి బీసీలకు ఆ వాగ్దానం చేసిన మాట ఇట్లా మనకు గుర్తున్నది. మరి అలాంటి విషయాన్ని ఇక్కడి నుండే జనవరి 3వ తారీఖు నాడు మరి సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు అదే రోజు మరి టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నాడు ఇక్కడి నుండే కామారెడ్డి కథ ఏందో చెప్పు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను కదా, మరి దాన్ని తుంగలో తొక్కి మరి స్థానిక ఎలక్షన్ల కేవలం మా హక్కుల గురించి మాత్రమే కొట్లాడుతున్నాం. మాకు రాజ్యాంగంలో మా హక్కు కావాలంటున్నాం. మాకు రాజకీయంగా
మాకు అధికారం కావాలంటున్నాం, రాజ్యాంగంలో అధికారం చెల్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొక విషయాన్ని చెప్తున్నాం, ఈ రోజు కవితక్క అన్ని సంఘాలను, బీసీ సంఘాలను, బీసీ కులాలు, ఈ రోజు 112 కులాలు ఆమె ఎన్నుకుందంటే ఆమె పోరాటాలు అది మర్చిపోవద్దు. ఈ రోజు తెలంగాణలోని బీసీలంతా ఎవరు ఒక్కసారి సాయం చేసినా కడుపులో పెట్టుకుంటారు. అలాంటిది తెలిస్తే పిలిస్తే రావడం కాదు, తెలిస్తేనే రావాలి. ఏ ఒక్కరికి కానీ బీసీ ఉద్యమం జరుగుతుందంటే ఆ బీసీ ఉద్యమంలో పాల్గొనవలసిన బాధ్యత ప్రతి కులం మీద. తెలంగాణ జై సింగరేణి, జై బీసీ, జై ఫూలే, జై భీమ్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి హర్యానా ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు అర్జున్ సింగ్ చౌతాల గారు నేను మాట్లాడమని అడుగుతాను. కొద్దిగా మీరందరూ ఓపిక వినాలి, ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడతారు కాబట్టి. కానీ నేను హిందీలో మాట్లాడితే దేశమంతా కూడా తెలంగాణ బీసీలు అందరూ తమ హక్కులు అడుగుతున్నారని తెలుస్తుంది కాబట్టి అటువంటి జాతీయ నాయకులు తెలుసుకున్నాం. కాబట్టి వారు మాట్లాడేటప్పుడు దయచేసి అందరూ వినాలి. నేను అందరికీ హిందీ వస్తుందా ఉండగా ఓకే, కొంచెం తనకు స్పేస్ ఇస్తే మాట్లాడతారు అనుకుంటా. I now invite Sri Arjun Singh Chautala ji to speak about this agitation taken up by Telangana OBCs, Telangana Jagriti and also United Front. I once again thank you for making the effort to stand with us and to empower and strengthen our voice. Thank you so much. Jai Telangana. सर्वप्रथम बहुत ही आदरणीय व सम्मानित आज इनकी छत्र छाया में यह आंदोलन इस मुकाम तक पहुंचा है। हमारी बड़ी बहन के कविता जी साथ ही साथ, क्योंकि जी मैं नया हूं, पहली बार हैदराबाद आया हूं, शायद सबका नाम ना ले सकूं, तो मैं कहूंगा सम्मानित मंच और साथ ही साथ तेलंगाना के कोने कोने से आए सभी बीसी साथीगण, सबसे पहले यहां पहुंचने पर मैं आप सभी को धन्यवाद कहना चाहूंगा कि इतने मान व सम्मान के साथ आप सभी ने मुझे यहां मेरा स्वागत भी करा और मुझे भी अपनी दो बात रखने का एक मौका दी। शहीद आजम भगत सिंह को जब फांसी की सजा सुनाई गई थी तो उस समय जिस जज ने फांसी की सजा दी थी उसने भगत सिंह से पूछा, अरे नौजवान, तेरे चेहरे से तो नूर टपकता है, तू इतना लंबा और सुंदर दिखता है, मेरा मन नहीं है कि तेरे को फांसी की सजा मिले, तूने इस देश के लिए बहुत आगे मेहनत करनी है, तू मुझे एक कागज पर लिख के दे दे कि मैं इस सरकार के खिलाफ नहीं हूं, इस अंग्रेज सरकार के खिलाफ नहीं हूं। तो शहीद आजम भगत सिंह ने कहा, जज साहब, मैं सरकार को नहीं बदलना चाहता, तो मजदूर दिन रात मेहनत करता है, ईंट से ईंट जोड़ता है, आपकी घर की छत वो बनाता है, अगर उसके घर के ऊपर छत ना हो तो मैं इस सिस्टम को बदलना चाहता हूं। जो मजदूर दिन रात कोयले की खान में मेहनत करता है, अपनी जान जोखिम में डाल के इस देश के एक एक चूल्हे जो कपड़ा है, जो कारीगर वो बना के आपको पहनाता है, अगर वो कारीगर वस्त्रहीन हो जाए तो मैं इस सिस्टम को बदलना चाहता हूं। आज हम आपके बीच आए हैं, हमारी कोई सरकार से थोड़ी लड़ाई होती है, हमारी लड़ाई तो इस सिस्टम से है, इस व्यवस्था से है कि जो इंसान इस देश को बनाने का काम करता है, अगर वो देश उसकी इज्जत ना कर पाए तो वो सिस्टम बदलना आज के दिन जरूरी है। दीदी, आपने ये जो लड़ाई लड़ी, हम सलाम करते हैं आपकी इस मेहनत को, हम सलाम करते हैं आपकी लड़ाई को। क्योंकि आपकी लड़ाई किसी सरकार के खिलाफ, किसी व्यक्ति के खिलाफ नहीं, आपकी सरकारी एक आपकी लड़ाई एक न्याय की लड़ाई है। इस न्याय की लड़ाई के लिए आप कहीं पर भी
हमारी जिम्मेवारी लगाएंगे तो हरियाणा से ये जननायक चौधरी देवीलाल का खून आपको एक बात कहेगा, प्राण जाए पर वचन ना जाए। जहां जहां आप हमारी जिम्मेवारी लगाओगे हम आपके साथ इस लड़ाई में खड़े। अभी जब ఒకవేళ కేసీఆర్ గారి మీద
మొత్తం భారం వేసి ఏదో దాని వెనకాల కుట్ర ఉంది అనేటటువంటి నెపం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెట్టాలనుకుంటే అది వెర్రితనం అవుతుంది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ కట్టాలంట. ఒకవేళ అక్కడ ఉన్న ఇంజనీరు ఇది కరెక్ట్ కాదు, ఇది సరికాదు అని అంటే ప్రాజెక్ట్ కట్టాలని అహర్నిశలు కృషి చేసి అనేక అనేక పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి తప్పెట్లవుతుంది. ఇవాళ కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కావనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఉట్టిగానే కేసీఆర్ గారిని బద్నాం చేసుడు తప్పితే ఇందులో ఉన్నది లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికోసం ఏదో 30 సార్లు వచ్చింది 40 సార్లు వచ్చిందంటే 30 సార్లు కాకపోతే 600 పేజీలు 600 సార్లు కేసీఆర్ గారి పేరు వస్తుంది. అయితే మాత్రం కేసీఆర్ గారు తప్పు చేసినట్టు కాదు కదా. ప్రాజెక్టు కట్టాలనుకున్నారు, తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చాలనుకున్నారు, పొలాలలో గోదావరి నీళ్లు తేవాలనుకున్నారు, తెచ్చిండ్రు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అనేటటువంటి నెపం నెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే సాంకేతిక అంశాలు ఎప్పుడైనా కూడా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, కట్టినటువంటి ఏజెన్సీలు ఉంటారు. ఎందుకు మరి మెగా కృష్ణారెడ్డి గారికి పిలుపు లేకుండా ఎట్లా వస్తుందండి రిపోర్టు? అసలు కట్టినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టులో హైయెస్ట్ టెండర్స్ తీసుకున్నటువంటి వ్యక్తికి పిలుపు లేకుండా ఇలా కమిషన్ రిపోర్ట్ ఇస్తారా? పెద్ద జోకు కమిషన్ రిపోర్ట్, నథింగ్. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజు ఇక్కడ కేసీఆర్ గారి కోసం ధర్నా ఇచ్చినప్పుడు చెప్పినాం, ఇది కమిషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినాం. దిస్ ఈస్ జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ టు డైవర్ట్ పీపుల్స్ అటెన్షన్. ఎంత ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు. బీసీ బిల్లు తేవడంలో విఫలమవుతున్నారు, ప్రజలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమైనరు, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైనరు. అవన్నిటి నుంచి పక్కకు తప్పేయడానికి ఇలా కేసీఆర్ గారి భజన మొదలుపెట్టింది. ఎట్ ఎనీ కాస్ట్ కేసీఆర్ గారికి ఏమీ కాదు. ఆ రిపోర్ట్ని మనం సింపుల్గా లైట్ తీసుకోవాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యారు కాళేశ్వరం మీద. అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ఆందోళన చెందొద్దు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు? అవన్నీ మిలీకులు మళ్ళీ చూద్దాం. కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాం. అప్పుడు అదే నమ్ముతాం, మిలీకులు నమ్మము. థ్యాంక్ యూ. కేసేస్తే ఇప్పుడు మనకి ఈ బీసీ రిజర్వేషన్లు దక్కుతాయి, కానీ ఆ చొరవ చూపకుండా ఢిల్లీలో పోయి దొంగ దీక్షలు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ కానీ కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఏమైనా అలసిపోయినా వానలో తడిచిపోతామని భయపడుతురా? జోష్ తగ్గిందా? ఏం లేదా? ఇంకెన్ని గంటలు ఉంది? 72 గంటలు. ఇంకా 66 గంటలు ఉంది కదా. నేనేమంటున్నా అంటే కోర్టు వద్దు తడిచూడద్దు. అయితే కోర్టు ఒక మాట ఏం చెప్పిందట అంటే ఇట్లా పర్మిషన్ మేము ఇవ్వలేము అని చెప్పిందంట. పోలీసు వాళ్ళని మేము మళ్ళీ అడుగుతున్నాం. మేము ఇప్పటి వరకు మంచి బాలల్లో కూర్చున్నాం, మంచి బాలికల్లో కూర్చున్నాం. ఇంత వానలో కూడా ఎవరినేం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాం మేము. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మమ్మల్ని మంచి ఇక్కడే ఉండనియండి, ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాం, ఏం చేయం, ఇట్లనే మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం. ఇక అప్పుడప్పుడు జర గవర్నమెంట్ని తిడతాం, కానీ ఇక అది తప్పితే ఎక్కువ ఏం చేయం. కాబట్టి ప్రశాంతంగా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఇవ్వాలని మళ్ళీ ఒకసారి పోలీసు వాళ్ళని కోరుతూ, ఇంకా మాట్లాడాల్సిన మా విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి టకటక 5 నిమిషాల్లో మంచిగా ఫాస్ట్గా మాట్లాడండి. ఓపిక ఉంది కదా? జై తెలంగాణ, జై బీసీ. విద్యార్థి నాయకులు మాట్లాడాలి. కంటిన్యూషన్. నరేష్. ఉస్మానియా యూనివర్సిటీ సోదరులు అశోక్ యాదవ్ గారు మైక్ అక్కడ ఉంది ఆల్రెడీ.
ఇవాళ ఏమి ఉండదు కదా వెస్టింగ్ పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మధ్యాహ్నం మేము ఏదైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో ఆనరబుల్ హైకోర్టు వారు మాకు నిరంతరాయంగా 72 గంటల దీక్ష మరి ఇదివరకు ఎప్పుడు ఎవరికి కూడా మేము అలౌ చేయలేదు, ఈసారి మీకు కూడా పర్మిషన్ ఇవ్వబోము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టు అయినా ప్రభుత్వం అయినా మాకు నెక్స్ట్ 3 రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు 10 నుంచి 4 వరకు నెక్స్ట్ 3 రోజులు ప్రొటెస్ట్ తెలియజెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం కుట్ర ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీస్ వారిని అడిగితే పోలీస్ వారు మేము ఆల్రెడీ ఇక్కడ టెంట్ వేసుకొని ఉన్నాం, ఇన్ని వందల మంది మీద కూర్చొని ఉన్నాం, వందలాది మంది దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇన్ని ఉండి ఇక్కడ ఉంటే కూడా 5 రోజులు టైం కావాలని పోలీస్ వాళ్ళు కోరడం అన్నది చాలా దారుణం. అన్యాయం ఏంటంటే కోర్టు వారు పోలీసు వారికి 5 రోజులు టైం ఇచ్చింది, ఈ లోపల కంప్లీట్గా మా పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రభుత్వం ఎంత కుట్ర అంటే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా 5 రోజులు సమయం కావాలనడం నిజంగా చాలా అన్యాయం. ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కోర్టును ధిక్కరించేటటువంటి పరిస్థితి లేదు, కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మరి మేమందరం కూడా ఇప్పటి వరకు నాయకులందరం యూపీఎఫ్ నాయకులం జాగృతి నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది. మనం ఈ పోరాటాన్ని ఎవరూ చేయనంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బిడ్డలను జాగృతం చేస్తూ అనుమతి నిరాకరించడంతో
మేము ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని ముగించాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి 10 అడుగులు ముందుకు వేస్తుంది, వెనకడుగు కాదు. కానీ మాకు కోర్టు యొక్క బంధం మా ముందరికాళ్ళ బంధంలాగా ఉన్నది. చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఇదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేమందరం సంసిద్ధమై ఉన్నాం, మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అకుంఠిత దీక్షకు ఉన్నామంటే అన్న కూడా ఒక మాట అన్నారు, మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమనే ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు, మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు. మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి. అప్పుడైతే ఆర్డినెన్స్ వస్తుంది, లేకపోతే బిల్లు వస్తుంది. ఆ రెండు చేయకుండా మేము చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం. కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి ఉట్టిగానే టైంపాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం. మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీల్లో 42% రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ సందర్భంగా బొల్ల శివశంకర్ గారు ఒక 1 మినిట్లో ఏం సంగతి అన్నది చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మా పోరాటం ఆగాలని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ 112 కుల సంఘాల భాగస్వామ్యంతో ఈ రోజు 72 సంఘటనలు దీక్ష ప్రారంభిస్తే, ఈ మౌన దీక్ష చేస్తే మరి ఏదైతే మరి చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీక్ష చేసుకోవచ్చు ఇంద్ర చౌక్ అని చెప్పింది. మరి ఇప్పటికి కూడా 72 గంటలు మహాత్మా గాంధీ చెప్పినట్టుగా మేము దీక్ష చేసేందుకు వస్తే 50% జనాభాని మాకు హక్కు రావాలి, మేము పాలించుకునే హక్కు రావాలి, ఆత్మగౌరవం కావాలని కొట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం కూడా చాలా బాధేస్తుంది. ఇలాంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే మాకు పోరాడే అవకాశం వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు పాదయాత్ర చేస్తారా, మోకాల మీద పాదయాత్ర చేస్తారా, దీక్ష చేస్తారా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మాకు ఏదైతే బిల్లు తీసుకొని వస్తారా తెలియదు. కానీ ఖచ్చితంగా మాకు బిల్లు రూపంలో రాకుండా ఎలక్షన్ పోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టసభలో మేము ఏదైతే మాకు రావాల్సిన హక్కు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. మరి ఏదో రాజ్యాంగబద్ధం కాకుండా పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఇస్తే మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులారా, మరి ఈ విషయాలు గుర్తుంచుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. జాగృతి అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒకసారి ఇంగ్లీష్ అంట ఏమై